బాణాసంచా పేలుడు ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. 4 అధికారులపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేసింది. బాణాసంచా యాజమాన్య నిర్వహణ లోపాలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే యాజమాన్యం ఆస్తులు జప్తు చేసి బాధిత కుటుంబాలకు పంచేలా చూస్తామన్నారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణాసంచా పేలి 20 మంది చనిపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. శనివారం విజయనగరం జిల్లా పర్యటన నుంచి నేరుగా హెలికాప్టర్లో వేట్లపాలెం వచ్చారు. అక్కడి నుంచి ప్రోటోకాల్ పక్కన పెట్టి జిల్లా కలెక్టర్ కారులోనే ఘటనా స్థలికి వెళ్లారు. సుమారు అరగంట పాటు అక్కడ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును కలెక్టర్, ఎస్పీ సీఎంకు వివరించారు. అక్కడి నుంచి కలెక్టర్ కారులోనే సామర్లకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కాకినాడ జీజీహెచ్కు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. మృతులందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు. అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈరోజు ఇంజూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. వీళ్ళు కాకుండా ఎవరైతే వీళ్ళల్లో కొంతమంది చిన్న పిల్లలున్నారు, చదువుకోలేని పరిస్థితి కూడా ఉంది, వాళ్ళందరినీ చదివించే బాధ్యత రెసిడెన్షియల్ స్కూల్స్లో పెట్టి ప్రభుత్వం తీసుకుంటాం. వాళ్ళకి ఇళ్లు లేకపోతే ఇళ్లు కూడా కట్టించి వాళ్ళని ఆదుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం. కొద్ది రోజుల క్రితం జరిగిన ఘటన మరొక ముందే మరో ఘటన జరగడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. 4 అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో విచ్చలవిడి వ్యాపారాన్ని సహించేది లేదని సీఎం హెచ్చరించారు. ప్రాథమికంగా నాకు అనిపించింది, ఎవరైతే ఆపరేటర్ ఉన్నాడో ఇక్కడ ఇవన్నీ చేశాడో వాళ్ళకు ఆర్డర్స్ రావడం, ఆర్డర్స్ వచ్చినప్పుడు మనుషులు తీసుకొచ్చి చేయడం, సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. ఇది ఎక్స్ప్లోజివ్ మెటీరియల్. అలాంటి మెటీరియల్ ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఆ జాగ్రత్తల్లో ఫెయిల్ అయ్యారనేది నా ప్రైమరీ అసెస్మెంట్. టెక్నికల్ గా అవన్నీ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. అక్కడుండే ఆఫీసర్, ఆర్టీఓ కన్సర్న్, డిఎస్పీ, అదే మరి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, వీళ్ళ 4 సస్పెన్షన్లో పెడుతున్నాం. మనుషులు కూడా కొంతమంది విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు. ఇలాంటి నేరాలు చేసి ప్రజా జీవితాలతో చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. వాళ్లపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడమే కాకుండా వీలైనంత వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ తిరిగే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అప్పచెప్తాం. ఎందుకంటే వీళ్ళు ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్ని బాణాసంచా కేంద్రాలు ఉన్నాయో లెక్కలు తీసి వాటన్నింటినీ సీసీటీవీ కెమెరాలతో కంట్రోల్ రూంలకు అనుసంధానిస్తామని సీఎం చెప్పారు. బాణాసంచా కేంద్రాలకు అనుమతులు కఠినతరం చేస్తామన్నారు.